నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జాతీయ స్థాయిలో ఉమ్మడి పోరుకు విపక్షాల నిర్ణయం వీలైన చోట ముందస్తు పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని తీర్మానం కనీస ఉమ్మడి ప్రణాళిక రూపకల్పనకు చర్యలు రాహుల్కు బాధ్యత అప్పగింత నెలాఖరులో మరోసారి సమావేశం విశాఖలో డేటా సెంటర్ పార్కుకు నేడు భూమి పూజ భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు తెలంగాణ బడ్జెట్ రూపకల్పనపై కేసీఆర్ దృష్టి నేడు ఉన్నత స్థాయి సమీక్ష మంత్రివర్గ విస్తరణపై స్పష్టతొచ్చే అవకాశం కేంద్రమిచ్చే పెట్టుబడి సాయం పంపిణీకి ఏర్పాట్లు ఈ నెల 24న ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఎన్నికల్లోపే రెండో విడత ఇవ్వడంపై కసరత్తు తెలంగాణలో లబ్ధిదారుల ఎంపిక ప్రారంభం 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 24 లక్షల మంది ఉన్నట్లు గుర్తింపు పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర నిరసన సంక్షేమ పథకాలకు అనుమతి ఇవ్వాలంటూ రాత్రంతా రహదారిపై ధర్నా సార్వత్రిక ఎన్నికల్ని జాతీయ స్థాయిలో ఐక్యంగా ఎదుర్కోవాలని విపక్షాలు నిర్ణయించాయి అన్ని అంశాలు అనుకూలంగా ఉన్న చోట ముందస్తు పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలనే అభిప్రాయానికి వచ్చాయి కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకోవాలని కూడా తీర్మానించిన విపక్ష పార్టీల నేతలు ఆ బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించారు మోదీ అమిత్ షా ద్వయాన్ని ఓడించేందుకు వైరుధ్యాల్ని పక్కనబెట్టి ఉమ్మడిగా పోరాడాలనే నిర్ణయానికి వచ్చారు దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాలన్నీ ఏకమయ్యాయి కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు ఎన్నికలకు ముందే ప్రజాకూటమిగా ఏర్పాటు కావాలనే నిర్ణయానికి వచ్చాయి కనీస ఉమ్మడి కార్యక్రమం ద్వారా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగాలని ఢిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన చర్చల్లో నేతలంతా నిర్ణయించారు ఈ సమావేశానికి మొదట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా హాజరుకాగా భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది వెంటనే చంద్రబాబు రాహుల్ కి ఫోన్ చేసి విషయం చెప్పగా ఆయన కూడా వెళ్లి చర్చల్లో పాల్గొన్నారు రాష్ట్రాల స్థాయిలో ఎన్ని రాజకీయ వైరుధ్యాలున్నప్పటికీ జాతీయ స్థాయిలో మాత్రం అందరూ కలిసి పనిచేయాలని నేతలంతా నిర్ణయించారు ఎన్నికల తర్వాత ఇబ్బందులు లేకుండా ముందస్తు పొత్తులు పెట్టుకోవడంతో పాటు సీఎంపీ ద్వారా ఎన్నికలకు వెళ్తే ప్రజలకు భరోసా ఇవ్వడం సహా భవిష్యత్తు విధానాలను ప్రకటించినట్లవుతుందనే అభిప్రాయానికి వచ్చినట్లు సమావేశం తర్వాత వివరించారు very constructive meeting and we agreed that the principal target for all of us is to fight the assault on Indian institutions being carried out by Mr. Narendra Modi, by the BJP and the RSS. We've all agreed that we are going to start a conversation about a common minimum program. We're going to start putting together the pieces and that discussion is now beginning and we have a commitment that we are all going to work together to defeat the BJP. एक साथ में फाइट करेंगे और इसी के लिए पीपल अलायंस का भी जरूरत है तो वो भी हम कर लेंगे कॉमन मिनिमम एजेंडा प्रोग्राम के बारे में भी हम लोग सब एग्रीड है इसको बारे में राहुल जी को दिया है उन्होंने एक तैयार करके ड्राफ्ट सबको भेजेंगे हम लोग सब देख के उसको तैयार करेंगे प्री पोल अलायंस कर लेंगे जैसे इलेक्शन का बाद कोई दिक्कत ना हो और जनता का पास हमारा विनती यही होगा कि नरेंद्र मोदी सरकार को हटाइए बीजेपी को सरकार को हटाइए जनता का सरकार ले आइए लोकतंत्र का सरकार ले आइए భావసారూప్య పార్టీలన్నీ జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలని నిర్ణయించాయన్న చంద్రబాబు దేశాన్ని రక్షించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు All of us, like-minded political parties, we have to work together at national level. Here there may be some political compulsion. How to handle locally at state level will handle. Finally, for secular compulsion and democratic compulsion, we are all one. We want to save India. We want to protect democracy.
వీలైన చోట్ల కలిసి పోటీ చేస్తామని, వీలుకాని కొన్ని రాష్ట్రాల్లో విడివిడిగానూ పోటీ చేసే అవకాశం ఉందన్న నేతలు వచ్చే సమావేశంలో తుది నిర్ణయానికి వస్తామన్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఏదో ఒక రోజు ఢిల్లీలో సమావేశం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు నేతలు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పరస్పర కలహాల్ని ప్రోత్సహిస్తూ అన్ని కీలక సంస్థల్ని నిర్వీర్యం చేయడం ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోందని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆమె కేంద్ర ప్రభుత్వ విధానాలపై సునిశిత విమర్శలు చేశారు. మోదీ హయాంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె రాజకీయ ప్రత్యర్థులపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. భావ వ్యక్తీకరణకు అవకాశమే లేకుండా పోయిందని చెప్పిన సోనియా మోదీ ప్రభుత్వ విధానాలతో దేశవ్యాప్తంగా అశాంతి నెలకొందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కేంద్రంతో తలపడుతున్న తీరు అద్భుతమని సోనియా ప్రశంసించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో గెలుపుతో కాంగ్రెస్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొన్న ఆమె వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ విజయాలతో రాహుల్ పార్టీకి నూతన ఉత్తేజాన్ని అందించారని కొనియాడారు. రాహుల్ విరామం లేకుండా పనిచేస్తూ ఇతర విపక్షాల్ని కలుపుకుపోతున్న తీరు సత్ఫలితాల్ని ఇస్తోందని సోనియా వివరించారు. ప్రపంచంలోనే తొలి పర్యావరణ హిత డేటా సెంటర్ పార్కుకు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు భూమి పూజ చేయనున్నారు. దాదాపు 70,000 కోట్లతో 500 ఎకరాల విస్తీర్ణంలో అదానీ గ్రూప్ ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుండగా 1,00,000 మందికి ఉపాధి లభించనుంది. మరోవైపు విజయనగరం జిల్లాలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి కూడా నేడు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో మరో 6 అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ కేంద్రంగా నేడు మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. నవ్యాంధ్రను డేటా హబ్గా మార్చే అదానీ గ్రూప్ డేటా సెంటర్ పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు కాపులుప్పాడులో 175 ఎకరాలు, జి చోడవరం, నక్కపల్లిలో 325 ఎకరాలను ప్రభుత్వం కేటాయించగా అదానీ గ్రూప్తో ఒప్పందం జరిగిన నెల రోజుల్లోనే భూమి పూజ జరుగుతోంది. 70,000 కోట్లతో గీగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా 20 ఏళ్లలో దాదాపు 1,00,000 మందికి ఉపాధి కల్పించనున్నారు. ఈ డేటా సెంటర్తో పాటు 5 గిగావాట్ల సౌర విద్యుత్ పార్కును సైతం ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యంతో ఏర్పాటు చేయడం ఈ డేటా పార్కు ప్రత్యేకత కాగా సముద్ర గర్భం నుంచి ఆగ్నేయాసియా దేశాలను అనుసంధానిస్తూ కేబుల్ వేయనున్నారు. 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పూర్తిగా డేటా పార్కు కోసం వినియోగిస్తుండగా మరో 30,000 కోట్లను పునరుత్పాదక ఇంధన వనరుల కోసం వెచ్చిస్తారు. ఈ డేటా సెంటర్ను ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్తో అనుసంధానించడం ద్వారా దేశవ్యాప్తంగా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడంలో ఏపీ కీలకంగా మారనుంది. ప్రపంచ ప్రఖ్యాత క్లౌడ్ సెంటర్లు తమ కేంద్రాలను భారత్లో ఏర్పాటు చేయాలంటే విశాఖలోని డేటా పార్క్ అందుకు అనువైన ప్రదేశంగా మారనుంది. మెట్రో నగరంగా ఖ్యాతి గడించిన విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అవసరాలు తీర్చేందుకు నిర్మించి తలపెట్టిన భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 2,644 ఎకరాల్లో నిర్మించనున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు భూమి పూజ చేయనున్నారు. విజయనగరంలో ఏర్పాటు చేయనున్న గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. కొత్తవలస మండలం చినరావుపల్లిలో 600 కోట్లతో ఏర్పాటు చేయనున్న పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్, గజపతినగరం మండలం మరుపల్లిలో 50 కోట్లతో నిర్మించనున్న శ్రీచందన ఫుడ్ పార్క్, లక్కవరపుకోట మండలం రేగ గ్రామంలో 5 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆరోగ్య మిల్లెట్ ప్రాసెసింగ్ కేంద్రానికి కూడా చంద్రబాబు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం విశాఖ జిల్లా కాపులుప్పాడుకు చేరుకుని ఐటీ హిల్ నెంబర్ 3లో మిలీనియం టవర్స్ ప్రారంభిస్తారు. మరికొన్ని నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖపట్నం పర్యటన రద్దయింది. విశాఖ శారదాపీఠంలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించినప్పటికీ బడ్జెట్ రూపకల్పన, మంత్రివర్గ విస్తరణ సన్నాహాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17 నుంచి తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర ఆర్థిక సంఘం ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. కీలకమైన ఈ పర్యటనను పురస్కరించుకుని కేసీఆర్ ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్థిక సంఘానికి ఇవ్వాల్సిన నివేదిక తయారీతో పాటు బడ్జెట్ను రూపొందించే అంశంపై చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే కసరత్తు చేయగా రేపు విస్తరణ జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇవాల్టి ఉన్నత స్థాయి సమావేశం తర్వాత మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రేపు దశమి మంచి ముహూర్తమని తెరాస శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజు ఉండగా 2 రోజుల ముందే విస్తరణకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం పుట్టినరోజు నాటికే కొత్త మంత్రులు ఉంటారనే అభిప్రాయం తెరాస వర్గాల్లో ఉంది.
మే నెల వరకు తాగునీటి అవసరాల కోసం సమగ్ర ప్రతిపాదనలు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు సూచించింది. ఈ మేరకు 2 రాష్ట్రాల నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్లకు బోర్డు తాత్కాలిక సభ్య కార్యదర్శి హరికేష్ మీనా లేఖ రాశారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి వినియోగ మట్టమైన 834 అడుగులకు దిగువన నీరు తీసుకోరాదని గతంలో స్పష్టం చేశామన్న బోర్డు 2 రాష్ట్రాలు అందుకు విరుద్ధంగా నీరు తీసుకుంటున్నాయని ఆక్షేపించింది. ఈ నెల 13 నాటికి శ్రీశైలంలో నీటి మట్టం 833.3 అడుగులకు పడిపోయిందని, 52.9 టీఎంసీల నిల్వ ఉందని లేఖలో పేర్కొంది. తాగునీటి అవసరాల కోసం 834 అడుగులకు దిగువకు వెళ్లి నీటిని తీసుకునేందుకు అనుమతించాలని తెలంగాణ ఈఎన్సీ ఇప్పటికే బోర్డుకు 2 లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో మే నెలాఖరు వరకు అవసరాల కోసం నెలవారీగా ప్రతిపాదనలు సమర్పించాలని 2 రాష్ట్రాలకు బోర్డు సూచించింది. ఈ ఏడాది వినియోగించుకున్న కృష్ణా జలాల వివరాల్ని కూడా బోర్డుకు అందించాలని లేఖలో స్పష్టం చేసింది. దేశంలోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక తోడ్పాటును అందించే దిశగా బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే 2 విడతల్లో 4,000 రూపాయల్ని జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్యలు ప్రారంభించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని రైతాంగానికి ప్రత్యక్ష ఆదాయాన్ని కల్పించే లక్ష్యంతో మధ్యంతర బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనను కేంద్రం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రైతులకు ఏటా 6,000 రూపాయలను 3 విడతల్లో వారి ఖాతాల్లోకి జమ చేసేలా కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. పథకం ద్వారా దేశంలోని 12 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు లబ్ది చేకూరనుంది. మార్చి కల్లా తొలి విడతగా 2,000ను జమ చేయాలని తొలుత భావించిన కేంద్రం లోక్సభ ఎన్నికల్లోపు 2 విడతల్లో 4,000ను జమ చేయాలని తాజాగా యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు భారతీయ జనతా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద అర్హులైన రైతుల ఎంపిక ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైంది. 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు వ్యవసాయ విస్తరణాధికారికి తమ వివరాలు అందజేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథి సూచించారు. సచివాలయం నుంచి వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పీఎం కిసాన్ పథకం కింద తొలి విడతగా 2,000 రూపాయలు నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జాతీయ పేమెంట్ సంస్థ ద్వారా జమవుతుందని తెలిపారు. మొదటి విడత అర్హులైన రైతుల వివరాల్ని ఈ నెల 18లోగా పోర్టల్లో జిల్లా వ్యవసాయాధికారులు నమోదు చేయాలని సూచించారు. ఆ వివరాల్ని సరిచూసి 20లోగా ఆమోదించి కేంద్రానికి పంపుతామని పార్థసారథి తెలిపారు. తెలంగాణలోని మొత్తం 52.9 లక్షల మంది రైతుల్లో 5 ఎకరాల్లోపు ఉన్న వారి సంఖ్య 47 లక్షలుగా ఉంది. అయితే కుటుంబాల వారీగా వివరాలు చూస్తే వీరిలో 5 ఎకరాలకు పైగా భూమి ఉన్న 23 లక్షల మందిని తొలగించారు. అన్ని వడపోతలు పోగా 5 ఎకరాల్లోపు ఉన్న రైతు కుటుంబాల సంఖ్య 24 లక్షల వరకు తేలింది. తెలంగాణలోని ప్రభుత్వ వసతి గృహాలు మధ్యాహ్న భోజన పథకంలో వినియోగించే సన్నబియ్యాన్ని గత ఏడాది నిర్ణయించిన ధరకే ఈసారి కూడా అందించేందుకు రైస్ మిల్లర్లు అంగీకరించారు. ఈ మేరకు హైదరాబాద్లోని పౌర సరఫరాల భవన్లో ఆ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ అకున్ సబర్వాల్ రైస్ మిల్లర్లతో జరిపిన చర్చలు ఫలించాయి. క్వింటాల్ స్టీమ్ సన్నబియ్యం 3,350కు, సాధారణ సన్నబియ్యం క్వింటాల్ 3,250 చొప్పున సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్లు ఒప్పుకున్నారు. తెలంగాణ అటవీ శాఖలో కొత్తగా 2,012 మంది అధికారులు అందుబాటులోకి రానున్నారు. వీరంతా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు పూర్తి చేసుకున్నారని ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణాధికారి పీకే ఝా ఓ ప్రకటనలో వెల్లడించారు. కొంతకాలంగా సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న అటవీ శాఖకు కొత్త నియామకాలతో మంచి ఊపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా నియామకాలు జరిగిన వారిలో 1,856 మంది బీట్ ఆఫీసర్లు, 66 మంది ఫారెస్ట్ రేంజర్లు, 90 మంది ఫారెస్ట్ సెక్షన్ అధికారులున్నారని ఝా వివరించారు. సెక్షన్ ఆఫీసర్లు, బీట్ అధికారుల స్వల్పకాలిక శిక్షణతో త్వరలోనే విధుల్లో చేరతారని చెప్పారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న గిరిజన బాలబాలికలకు ఆహార భద్రతను అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ బాస్కెట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు సచివాలయంలో పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాగిపిండి, కందిపప్పు, వేరుశనగ, ఉప్పు, బెల్లం, పొద్దుతిరుగుడు నూనె వంటి 6 రకాల వస్తువులతో కూడిన కిట్ పంపిణీ చేయనున్నారు. ఈ పథకం అమలుకు 128 కోట్ల మేర ఖర్చవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం ద్వారా 2,668 గిరిజన గృహాల్లోని బాలబాలికలు లబ్ది పొందనున్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు 30% పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన ఉపాధి హామీ పథకం భవిష్యత్ కార్యాచరణ సదస్సులో పాల్గొన్న ఆయన 13 జిల్లాల నుంచి తరలివచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతుల్ని అందించారు. సిబ్బందిని ప్రోత్సహించేందుకు వేతనాలు పెంచామన్న మంత్రి వారిని ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ గా గుర్తించామన్నారు. ఉపాధి హామీ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్న లోకేష్ అధికారులు సిబ్బంది కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని వివరించారు. 2014 వరకు అంటే 8 సంవత్సరాలు కేవలం 1111 కిలోమీటర్లు వేస్తే గడిచిన 4.5 సంవత్సరాల్లో మనం 24,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తాం జరిగింది. 8 సంవత్సరాల్లో 1,00,000 పంట గుంటలు తవ్వితే 4.5 సంవత్సరాల్లో 6,15,000 పంట కుంటలు మనం తవ్వుకుంటాం జరిగింది. 2022 నాటికి ప్రతి పేదోడింటికి ఉచితంగా నీటి కుళాయి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతుందని సభాముఖంగా తెలుపుతున్నారు. టీవీ ప్రసారాల విషయంలో కొత్త టారిఫ్ విధానం గడువును ట్రాయ్ పొడిగించిందనే వార్తల్లో నిజం లేదని ఎంఎస్ఓలు స్పష్టం చేశారు. చందాదారులు ప్రస్తుతం కడుతున్న డబ్బుకు సరిపడా అత్యుత్తమ ఛానల్స్ ప్యాక్ ను సర్దుబాటు చేయమని మాత్రమే ట్రాయ్ సూచించిందని వెల్లడించారు. చందాదారులు ఎలాంటి ఛానల్స్ ఎంచుకోకపోవడం వల్ల 24% ఇళ్లకు పే ఛానల్స్ నిలిచిపోయినట్లు తెలియడంతో ట్రాయ్ ఈ మేరకు సూచన చేసిందన్నారు. ఒక చందాదారు తాను ఎంచుకోవడమో తగిన అత్యుత్తమ ప్లాన్లోకి మారడమో జరిగేదాకా పాత పద్ధతిలో కొనసాగడానికి మాత్రమే మార్చి 31 వరకు ట్రాయ్ అవకాశం ఇచ్చిందని ఎంఎస్ఓలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇది కేవలం ప్యాకేజీకి మారడానికి చందాదారుకిచ్చిన వెసులుబాటే తప్ప టారిఫ్ ఆర్డర్ అమలు వాయిదా పడలేదని ఎంఎస్ఓలు వెల్లడించారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం గత అర్ధరాత్రి పాత టారిఫ్ విధానం ముగిసిపోతుందని చెప్పారు. ట్రాయ్ ఇచ్చిన ఒక ప్రెస్ మీట్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుని కొన్ని పత్రికలు టీవీ ఛానల్స్ ఇదేదో మార్చి 31 వరకు పోస్ట్ పోన్ అయిందని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధమైన పోస్ట్ పోన్ చేయలేదు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త టారిఫ్ విధానం అమలు అవుతుంది. కస్టమర్లకి అసౌకర్యం కలిగించకుండా కొన్ని ఛానల్స్కి వాళ్ళకు ఇప్పుడు వరకు కట్టే అమౌంట్కి సరిపడా ఎన్ని ఛానల్స్ ఇవ్వగలరో అన్ని ఛానల్స్ని అంతరాయం లేకుండా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు దానికి ఫిట్ అవ్వకపోతే అడిషనల్గా ఎంపిక చేసుకోవాలంటే చేసుకునే సౌకర్యం కలిగించండి అని చెప్పారు. అది ఎంఎస్ఓలు అందరూ చేస్తున్నారు. అమెరికా టెక్సాస్లో బయటపడిన మనీ లాండరింగ్ కేసులో అక్కడి న్యాయస్థానం ఓ తెలుగు వ్యక్తి సహా 6గురిని దోషులుగా తేల్చింది. వీరిలో మొత్తం 3 భారతీయులు కాగా మరో 3 విదేశీయులు నేరానికి పాల్పడ్డారని నిర్ధారించింది. భారతీయులు హర్ష్ జగ్గి, నీరు జగ్గీలతో సహా తెలుగువాడైన గుడిపాటి రవీందర్ రెడ్డిలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని 5 వారాల న్యాయ విచారణ అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది. కొన్నేళ్లుగా అమెరికాలో మెక్సికన్లు విక్రయిస్తున్న మాదక ద్రవ్యాల ద్వారా వచ్చిన సొమ్మును వీరు అక్రమంగా చెలామణి చేయడం ద్వారా మాదక ద్రవ్యాల సరఫరాదారులకు సహకరిస్తున్నారని టెక్సాస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుడిపాటి రవీందర్ రెడ్డి అమెరికాలో నిర్వహిస్తున్న స్టోర్ ద్వారా ఈ మనీ లాండరింగ్ జరుగుతోందని నిర్ధారించారు. న్యాయస్థానం త్వరలో వీరికి శిక్షలు ఖరారు చేయనుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేదీ తమ ప్రభుత్వం చేపట్టిన 39 సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదం తెలపలేదంటూ ముఖ్యమంత్రి నారాయణస్వామి మంత్రులతో కలిసి గవర్నర్ అధికార నివాసం రాజ్ నివాస్ వద్ద ధర్నాకు దిగారు. రాత్రి రహదారిపైనే నిద్రించారు. కొన్ని నెలలుగా పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి గవర్నర్ల మధ్య పాలనాపరమైన నిర్ణయాల్లో విభేదాలు తలెత్తగా వాహనదారులకు హెల్మెట్లు తప్పనిసరి చేస్తూ కిరణ్ బేదీ ఆదేశాలు జారీ చేసిన అనంతరం ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రజలకు అవగాహన కల్పించకుండా ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తాజాగా చేపట్టిన ధర్నాలో కాంగ్రెస్, డీఎంకే ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. లబ్దిదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ వంటి తమ ప్రతిపాదనలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదముద్ర వేస్తే తప్ప ధర్నా విరమించేదే లేదని నారాయణస్వామి స్పష్టం చేశారు. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో తాము తీసుకున్న నిర్ణయాల పట్ల గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా ఉన్నాయని చెప్పిన ఆయన ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించే విధంగా ఆ రంగం కృషి చేయాలని ఢిల్లీలో క్రెడాయ్ నిర్వహించిన స్థిరాస్తి రంగ సమావేశంలో పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా వేగంగా గృహ నిర్మాణాలు చేపట్టామని 2022లోగా దేశంలోని ప్రజలందరికీ స్వగృహాల్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. స్థిరాస్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు రేరా చట్టాన్ని తీసుకొచ్చామని ప్రధాని గుర్తు చేశారు. గృహ నిర్మాణ అనుమతుల్ని సరళతరం చేశామన్న ఆయన తాము తీసుకొచ్చిన పన్ను సంస్కరణలు, టీడీఎస్ విధానాలతో సామాన్యుడి కొనుగోలు శక్తి పెరిగి స్థిరాస్తి రంగం మరింత ముందుకెడుతుందని అభిప్రాయపడ్డారు. వేగంగా నిర్మాణాలు చేపట్టగలిగే అధునాతన సాంకేతికతను డెవలపర్లు అందిపుచ్చుకోవాలని సూచించారు. కాబోయే ప్రధాని ఎవరైనా పీఎంఏవై పథకం ఆగదని మోదీ స్పష్టం చేశారు. రాజస్థాన్లోని బికనేర్ జిల్లాలో భూ కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఈడీ విచారణ వరుసగా రెండో రోజు కొనసాగింది. ఈడీ అధికారులు బుధవారం 9 గంటల పాటు వాద్రాపై ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం ఉదయం 10:26 జైపూర్లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న వాద్రా రాత్రి 8:40 తిరిగి వెళ్లారు. మంగళవారం విచారణకు వాద్రా తల్లి మౌరిన్ సైతం హాజరయ్యారు. 2015లో రాజస్థాన్ పోలీసులు వాద్రాపై భూ కుంభకోణానికి సంబంధించిన కేసు నమోదు చేశారు. అంతకుముందు వరుసగా 3 రోజులు రాబర్ట్ను మనీ లాండరింగ్ ద్వారా విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఆయనపై హర్యానాలోని గుర్గావ్లో భూ వివాదానికి సంబంధించిన మరో కేసు విచారణ పెండింగ్లో ఉంది. అయితే ఇవన్నీ అక్రమ కేసులని ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కావాలనే ఈడీని తనపైకి ఉసిగొల్పుతున్నారని రాబర్ట్ వాద్రా ఆరోపించారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ రాజస్థాన్లో గుజ్జర్ల ఆందోళన ఉధృతమైన వేళ ఆ రాష్ట్ర సర్కార్ ఆ దిశలో కీలక బిల్లును ఆమోదించింది. ఈ మేరకు గుజ్జర్లు మరో 4 కులాలకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన బలహీన వర్గాల సవరణ బిల్లు 2019కి రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ గుజ్జర్లు కొన్ని రోజులుగా రాజస్థాన్లో జాతీయ రహదారుల్ని స్తంభింపజేశారు. రైలు రోకో చేపట్టారు. కొన్ని చోట్ల గుజ్జర్ల ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన రాజస్థాన్ సర్కార్ దాన్ని ఆమోదింపజేసుకుంది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ స్థాయిలో ఉమ్మడి పోరుకు విపక్షాల నిర్ణయం. వీలైన చోట ముందస్తు పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని తీర్మానం. కనీస ఉమ్మడి ప్రణాళిక రూపకల్పనకు చర్యలు. రాహుల్కు బాధ్యత అప్పగింత. నెలాఖరులో మరోసారి సమావేశం. విశాఖలో డేటా సెంటర్ పార్కుకు నేడు భూమి పూజ. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు. తెలంగాణ బడ్జెట్ రూపకల్పనపై కేసీఆర్ దృష్టి. నేడు ఉన్నత స్థాయి సమీక్ష. మంత్రివర్గ విస్తరణపై స్పష్టతొచ్చే అవకాశం. కేంద్రమిచ్చే పెట్టుబడి సాయం పంపిణీకి ఏర్పాట్లు. ఈ నెల 24న ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఎన్నికల్లోపే రెండో విడత ఇవ్వడంపై కసరత్తు. తెలంగాణలో లబ్ధిదారుల ఎంపిక ప్రారంభం. 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 24 లక్షల మంది ఉన్నట్లు గుర్తింపు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర నిరసన. సంక్షేమ పథకాలకు అనుమతి ఇవ్వాలంటూ రాత్రంతా రహదారిపై ధర్నా. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.